సెకండ్ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బాబాగారి మంచి ప్రవచనాలతో నిరాళ బాబాగారి ఆశ్రమంలో జరిగేటువంటి భక్తుల సాన్నిహిత్యంతో అక్కడ మనకి మంచి ప్రవచనాలు బాబాగారు చెప్తూ ఉండటంతో సీన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బాబాగారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం ఒక బాగా ఉన్నటువంటి అంటే సమాజంలో పేరు పలుకుబడి ఉన్నటువంటి బాగా ధనవంతుల కుటుంబం నుంచి ఒక పెళ్లి జంట వస్తుంది. ఎందుకు అంటే ఆ వైఫ్ బాబాగారి ఫాలోవర్ అంట. సో ఖచ్చితంగా బాబాగారి బ్లెస్సింగ్స్ లేకుండా తను వివాహం చేసుకోను అని చెప్పడంతో వరుడితో సహా పెళ్లి బృందం అంతా కూడా పెళ్లి మండపానికంటే ముందే బాబాగారి ఆశ్రమానికి రావడం జరుగుతుంది. ఈ ట్రూప్లో ఎవరు వస్తారు అంటే మనం పమ్మి లవర్ అని ఒక క్యారెక్టర్ని చెప్పుకున్నాం కదా, ఆ క్యారెక్టర్ మారువేషంలో బ్యాండ్ వాయిస్తూ బ్యాండ్ మేళం బ్యాచ్లో కలిసిపోయి వచ్చేస్తాడు వాళ్ళ డ్రెస్ వేసుకుని పమ్మిని కలవడం కోసం ఆశ్రమంలోకి. యాక్చువల్లీ ఇతను చాలా డిప్రెస్డ్ అండ్ షాకింగ్గా ఉంటాడు. అంత్యక్రియలు జరిగిన సిచ్యువేషన్లో తను ఒక డైలాగ్ చెప్తుంది కదా వాళ్ళ బ్రదర్తో, తనతో నేను ఎప్పుడూ కలవాలనుకోవట్లేదు, ఈ రిలేషన్ ఇక్కడితో ఆగిపోయింది అని చెప్పి పమ్మి అక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్ళిపోవడం, మళ్ళీ తను చాలా టార్చర్ అనుభవిస్తుంది బాబా చేతుల్లో అని తన కలలు కంటూ ఉంటాడు. సో తనని ఆ డిప్రెషన్ నుంచి బయటపడేయడం కోసం పోలీస్ ఆఫీసర్ తనకి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అలవాటు చేసి మంచానికి తాళతో కట్టేసి ఉంటాడు. కానీ తను ఆ కట్టుల్ని సైతం తెంచేసుకుని పారిపోయి పమ్మి కోసం ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నైట్ టైం అయిన తర్వాత అప్పటి వరకు బాబాగారు భక్తులతో ఉన్నటువంటి మీటింగ్ని క్లోజ్ చేసి లాస్ట్ హారతి ఇచ్చేసి ఆయన పౌలింపు సేవలకు వెళ్ళిపోతారు. భక్తులు కూడా ఎవరి కార్యక్రమాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాంటి ఓ టైంలో బాబా విశ్రాంతి మండపంలో ఉండగా తిను అటాక్ చేద్దాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ను ఒకరిని చంపేసి అతని యూనిఫామ్ తిను వేసుకొని పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాబా ఇతన్ని గుర్తుపట్టేసి తినని చంపేయడం జరుగుతుంది. తను దగ్గర ఉన్నటువంటి గన్తో ఇతను ఎవరు అనే విషయం ఐడెంటిఫై చేస్తుంది. ఎవరు అంటే పమ్మి వాళ్ళ వదిన అక్కడికి వచ్చి బాబా చెప్పమని చెప్తాడు. పమ్మికి ఈ విషయాన్ని తెలియచేయండి, ఇతను ఈ భూమి మీద ఇంకా లేడు అనే విషయాన్ని అని చెప్పి చెప్తాడు. పమ్మి వాళ్ళ వదిన పమ్మి ఉండేటటువంటి జైలు లాంటి సెల్లోకి వెళ్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బాబా ఆశ్రమానికి కంప్లీట్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఎవరో ఖైదీలు ఉంచినట్టే ఉంటుంది జైలు లాగా ఎన్విరాన్మెంట్. అక్కడికి వెళ్ళి జరిగిన విషయం చెప్పిన వెంటనే పమ్మి చాలా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా తనతో ఉన్నటువంటి రిలేషను, తను ఎంత కేరింగ్గా చూసుకునేవాడు, తన కోసం తను ఎంత ఫైట్ చేయడానికి రెడీ అయ్యాడో అవన్నీ గుర్తొచ్చి ఎంతగానో ఏడ్చి తన దగ్గర తనకి సంబంధించిన ఒక తాయెత్తు ఉంటుందన్నమాట. అది ధైర్యంగా ఉండడం కోసం తనే ఇస్తాడు తనకి లవర్. సో తనకి ఇప్పుడు అంత్యక్రియలు ఎలాగైనా జరుగుతాయి అని తెలుసుకుని ఒక లెటర్ రాసి, ఇక్కడ నేను ఇరుక్కుపోయాను కానీ చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి, ఖచ్చితంగా పూర్తి చేస్తాను, ఇది ఖచ్చితంగా అతని అంత్యక్రియల సమయంలో అతనికి వెయ్యమని చెప్పి పమ్మి ఒక లెటర్ రాసి ఎవరూ చూడకుండా చాలా సీక్రెట్గా అక్కడ ఒక పర్సన్ ఉన్నాడనమాట. ఎవరంటే అతను చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ అందిస్తూ కూడా ఇన్ఫర్మేషన్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇవ్వడం కోసమే తను అక్కడ జాయిన్ అవుతాడు. ఆ లెటర్ పమ్మి ఎట్లా అయినా తనకు అందిస్తుంది. తన బైక్ మీద వెళ్ళి అదే విషయాన్ని పోలీస్ ఆఫీసర్కి చెప్తే తను ఆ తాయెత్తు అతనికి వేయడం జరుగుతుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. కొంచెం పాపం పమ్మి పరిస్థితి చూస్తే మనకు కూడా జాలి వేస్తుంది. ఇక్కడి నుంచి ఆశ్రమంలో పమ్మి తన గేమ్ స్టార్ట్ చేసిందనే చెప్పుకోవాలి. మనకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది పమ్మికి ఏదో మోటివ్ ఉంది, కావాలని చెప్పి ఆశ్రమంలోకి వచ్చి చాలా మంచిగా మారిపోయినట్టు నటిస్తుంది అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే పమ్మి అదే చేస్తుంది. ఇక్కడ తను ఏదో చేయడానికి ఆశ్రమానికి వచ్చింది. తను అక్కడ చెప్పిన వాళ్ళ పనులన్నీ చేస్తూ ఉంటుంది. బట్టలు ఉతకడం, మాబింగ్ పెట్టడం, గోధుమలు ఏరడం, ఆరబెట్టడం, రోటీలు చేయడం, సర్వింగ్ చేయడం. కానీ అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ అట్లా ఉంటారు కదా ఆ క్యాడర్లో, ఆ అమ్మాయిలు ఎవరు కూడా అక్కడున్న సేవకులు పమ్మిని అన్ని పనుల్లోకి అలౌ చేయరు. ఒకరోజు పమ్మి చేసేటటువంటి మంచి అన్నీ బాబా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ వదిన వచ్చి బాబా గారికి చెప్తుంది, ఏంటి అంటే పమ్మి ఇంతకు ముందులా లేదు, చాలా మారిపోయింది అని. పమ్మి గురించి ఎప్పుడూ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు బాబా. అప్డేటెడ్గా తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది అంటే పమ్మి తను చిన్నగా అన్ని పనులు చేస్తూ తనని ఎంత టార్చర్ పెడుతున్నా చాలా పేషెన్స్గా, ఓపిక్గా, ఎవ్వరి మీద కోపం అట్లాంటివి ఏమీ చూపించకుండా నైట్ టైం తన గదిలోకి వెళ్ళిపోయి జపమాల వేసుకుని బాబాకే ధ్యానం చేస్తున్నట్టు, అక్కడ ఎవరైతే నైట్ టైము విశ్రాంతి సమయం కన్నా ముందు జరిగేటటువంటి భజన కార్యక్రమం ఉంటుందో అది తన రూమ్లో చేస్తున్నట్టు ఉండేసరికి పమ్మిలో చాలా మార్పు వచ్చిందని చెప్పి బాబాకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఒకరోజు తను అంటుంది, రేపు మంచి రోజు కాబట్టి బాబాని డైరెక్ట్గా దర్శనం చేసుకుని అక్కడ దీపాలు వెలిగించే ప్రాంతానికి నేను కూడా వెళ్తాను అంటే నిన్ను ఎక్కడికి పంపించొద్దన్నారని చాలా గసురుతూ చిరాగ్గా మాట్లాడడం సీసీ క్యామ్లోంచి అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంటే ఒక
ఆవిడ ఉంటుందన్నమాట. ఆవిడ బాబాకి ఆశ్రమం పాత సేవకురాలు అనమాట, ఏజ్డే. ఆవిడ చూసి అబ్జర్వ్ చేసి, సరే తనలో చాలా మార్పు ఉంది, ఈరోజు రాత్రికి బాబాగారి సేవకు పంపించండి, అక్కడ భక్తుల సమక్షంలో దీపాలు వెలిగించడానికి తిను తన పని చేస్తుంది అని చెప్పి పర్మిషన్ రావడంతో తిను అక్కడికి వెళ్తుంది. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు రాత్రివేళ సమయంలో ఇది బాబాకి లాస్ట్ హారతి ఇచ్చే ముందన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే బొప్పస్వామి ఇతన్ని చూస్తాడు, ముసుగు వేసుకుని తన దీపాలు వెలిగించడం. నిన్న అసలు ఇక్కడ ఎవరికి రానిచ్చారు అని చెప్పి తను అక్కడి నుంచి కొట్టుకుంటూ తరుముకుంటూ బాబా చెప్తున్నా వినకుండా బొప్పస్వామి కోపానికి అంతుండదన్నమాట. ఎందుకంటే బాబా ఆశ్రమం మీద ఎలిగేషన్స్ రావడం ఇట్లాంటివన్నీ కూడా పమ్మి వల్లే జరిగాయి అని చెప్పి చాలా కోపంతో తను అక్కడి నుంచి లాక్కుని బలవంతంగా తన సెల్లో పడేయడానికి తీసుకువెళ్తాడు. వచ్చేదారంతా తన్ని కొడుతూనే ఉంటాడనమాట, ఆశ్రమం బ్యాక్ సైడ్కి తీసుకురావాలి కాబట్టి. తన జైల్లో పడేసే టైంలో ఇక్కడే పమ్మి తన నిజస్వరూపం చూపించిందనే చెప్పుకోవాలి. ఇక్కడ వెరీ క్లియర్గా అర్థమవుతుంది. తను కావాలని చెప్పి బొప్పస్వామిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఏంటి అంటే, నీలో లేదా అన్నట్టు, నువ్వు మగాడివి కాదా, ఏదో పెద్ద మగాడు అన్నట్టు బిల్డప్ ఇస్తావు, అట్లాంటి డైలాగ్స్ వేసి కావాలని చెప్పి తన్ని ఎట్లాగైనా తన దగ్గరికి తెచ్చుకోవాలి. అర్థమవుతుంది ఇక్కడ పమ్మి చేసే చేష్టలు బట్టి మనకి. సో బొప్పస్వామి చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతాడన్నమాట. పమ్మి ఇక ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. తర్వాత వాళ్ళ వదిన వస్తుంది పమ్మి దగ్గరికి. పమ్మి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఎందుకు వచ్చింది, ఆ జైలు నుంచి ఈ జైలుకి వచ్చి ఎందుకు నువ్వు ఇంత టార్చర్ అనుభవిస్తున్నావు అంటే, లేదు వదిన, ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, నేను బాబాని పూర్తిగా నమ్ముతున్నాను, ఇంతకుముందే పిచ్చి పనులు చేశాను, అమ్మ ఆత్మకి శాంతి కలగాలి, సో నేను ఖచ్చితంగా బాబా ఫాలోవర్గా మారాలి, నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంది. అప్పుడే పమ్మికి కొంచెం వాళ్ళ వదినికి డౌట్ వస్తుంది, పమ్మి ఏదో చేయాలనుకుంటుంది అని చెప్పి. కానీ బయటపడదు. పమ్మిని చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే బాబా ఆశ్రమంలో ఇట్లాంటి వాటితో విసిగిపోయి చాలామంది ఉంటారు, కానీ బయటపడలేక అవకాశం కోసం ఎదురు చూసే ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు. నెక్స్ట్ బొప్పస్వామి ఏం చేస్తారు అంటే, పమ్మి ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత రోజు నుంచి పమ్మి ఎక్కడికి వెళ్తుంది ఏంటి, తను ఎటువైపు వెళ్తే బొప్పస్వామి కూడా ఈయన పనులు పక్కన పెట్టి మరి పమ్మి వైపే నడవడం, ఆలోచించడం అట్లాంటివన్నీ చేస్తాడనమాట. అంటే ఏంటి, ఏవో ఒక లవర్స్ని చూపిస్తారు కదా మనకి, అట్లా చూపిస్తారనమాట, తొంగి తొంగి చూడడం లాంటి సీన్స్. బొప్పస్వామి కంప్లీట్ తన ఫోకస్ అంతా కూడా పమ్మి మీద పెట్టడం జరుగుతుంది. పమ్మి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం. తర్వాత చిన్నగా తన చూపులతో వశీకరణం చేసేసుకుంటుంది పమ్మి కంప్లీట్గా బొప్పస్వామిని. తర్వాత ఒకరోజు పమ్మి ఫుడ్ సర్వ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆవిడ చాలా సీరియస్ అవుతుంది. సేవకురాలు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిన్ను ఇక్కడికి ఎవరు రానిచ్చారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, ఇంతలో బొప్పస్వామి పమ్మిని ఫాలో అవుతూ తన చూపులకి అట్రాక్ట్ అయ్యాడని చెప్పాను కదా, అక్కడికి రావడంతో అప్పుడు చెప్తుంది, నాకు బొప్పస్వామి గారే అవకాశం కల్పించారు, ఇక్కడ సర్వీస్ చేయమని ఆయనే చెప్పారు, ఇకపైన నేను ఏం చేయాలో కూడా నా ఆదేశాలన్నీ కూడా ఆయన ఏం చెప్తే అదే, ఎందుకంటే నాకు మా బొప్పస్వామి ఇచ్చిన ట్రీట్మెంట్ నాకు బాగా పనిచేస్తుంది అని చెప్పి అనడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయితే ఆ రోజు బాగా కొట్టినట్టున్నారు స్వామికి వల్ల ఈవిడ మారిపోయింది అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ వదినకి ఎక్కడో డౌట్ కొడుతూ ఉంటుంది. వదినతో పాటు ఇంకొక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఆశ్రమం స్టార్టింగ్ నుంచి ఉంటుంది, లాస్ట్ ఎపిసోడ్లో కూడా మీరు చూస్తారు, ఇంతకుముందు పార్ట్స్లో కూడా, ప్రీవియస్ మూవీలో. సో వీళ్ళకి డౌట్గా ఉంటుంది, ఎందుకు పమ్మి ఇట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి. అట్లా బొప్పస్వామి కూడా తను ఏమీ చెప్పలేకపోతాడు. అవును నేనే పర్మిషన్ ఇచ్చాను అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును నేనే ఇచ్చాను అని చెప్తాడు. ఇక నుంచి ఈవిడ మామూలుగానే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైం హారతి టైం కూడా అక్కడ వస్తుంది, పాల్గొంటుంది అని చెప్తాడు. ఆ రోజు ఏం జరుగుతుంది అంటే, పమ్మి కావాలని చెప్పి బొప్పస్వామిని కవ్విస్తూ ఆశ్రమం అంతా అందరూ అప్పుడు బాబాగారి హారతి టైంలో బిజీగా ఉండటంతో తను కావాలని చెప్పి అక్కడికి వెళ్ళి అందరి ముందు ఉండి భజన చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ స్వామివారికి అక్కడ ఉన్నటువంటి బాబాకి ఒక అంతరంగిక హాల్ ఉంటుంది, అక్కడికి తీసుకుని వెళ్తుంది. బొప్పస్వామి తన్ని తాను ఆ నిమిషంలో కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అప్పుడు అడుగుతాడు, నిన్న నువ్వు నన్ను ఏదో క్వశ్చన్ అడిగావు కదా, దానికి నేను రిప్లై ఇస్తాను, ఇప్పుడు చూపిస్తాను అన్నట్టుగా. అప్పుడు ఇక్కడ ఒక పక్కనేమో బాబా ఆశ్రమంలో ఒక పెద్ద ఎత్తులో, అంటే ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి పవలింపు సేవ హారతి ఇచ్చేస్తూ ఉంటారు బాబాకి, ఇంకా దర్వాజా క్లోజ్ చేసేస్తారు అనుకునే టైంకి వీళ్ళు ఇక్కడ ఇంటిమేట్ అవ్వడం జరుగుతుంది. మీకు డైరెక్టర్ ఎట్లా చూపిస్తాడు అంటే, ఒక పక్కనేమో మంచి కార్యక్రమం అన్నమాట, బాబా గారి భక్తి జరుగుతూ ఉంటే ఒకవైపు రక్తి అన్నమాట కార్యక్రమం, అట్లాంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ సీన్తోనే మనకి ఎపిసోడ్ 2 అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఇక్కడ పమ్మి ప్రాయశ్చిత్తం పొందాను,
నేను నిజంగా రియలైజ్ అయిపోయాను, నేను మీ దగ్గరికి వచ్చాను బాబా అనే మాటల్లో అంతరార్థం ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఒక్క వాళ్ళ వదినకి మాత్రమే అర్థమవుతుంది పమ్మి ఏం చేస్తుంది అనేది. ఈ సీన్తోనే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.